అయితే మార్కెట్లో 2 విషయాలు కొంచెం జనాలకి ఒక ఇది ఉంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ రన్ టైం 3 hours 20 minutes. సెకండ్ది ఏంటంటే డిఎస్పి కామెంట్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఏవైతే జరిగినాయో ఈ 2 విషయాల మీద కొంచెం అంటే నెగిటివ్ అని నేను అన్నాను, బట్ కాకపోతే ఈ 2 విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు యాజ్ ఏ ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ 2 విషయాలు మీరేమంటారు? యానిమల్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, అది 3 hours 20 minutes, బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్. సినిమా కూడా అందరికి బాగా నచ్చింది. ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా అరే సినిమా ఎప్పుడైపోద్దురా అనే ఫీలింగ్ రాదు అని ఇలా వాచ్ చూసి ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు, ఇట్ విల్ గో ఆన్. నాకు తెలిసి 3 hours 20 minutes అనేది చాలా 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 తక్కువ అనుకుంటున్నాను ఈ సినిమా. అంటే యానిమల్తో కంపేర్ వచ్చిన కాబట్టి చిన్న విషయం చెప్తాను. యానిమల్ అనేది ఫస్ట్ క్రియేటింగ్ ద వరల్డ్, అంటే వరల్డ్లోకి తీసుకెళ్ళి అతను వరల్డ్ ఇదని చూపించి దీని అంతా టైం ఉంది. బట్ పుష్ప అనేది ఏంటంటే మనకు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. పుష్ప 2 అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. పుష్ప అనే క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నారు. పుష్ప ఆల్రెడీ తెలిసిపోయింది కదా, నెక్స్ట్ వీడు వస్తాడు అక్కడ కేశవ్ అని చంపేస్తారా, రష్మిక చచ్చిపోతుందా, ఎవరెవరు అజంప్షన్ సాల్వ్. ఇప్పుడు మన అరగుండు కొట్టింది ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు చెప్పారు, ఒక్కసారి ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు చెప్పారు. సో ఇది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూకి అంత చిక్కంది సుకుమార్ గారు ఎవరు తీశారు. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు. ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఈస్ హియర్ 100%, 100 marks ఉంటే సుకుమార్ గారు 1000 marks అవుట్పుట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. సో ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 100-200 అయినా 800 ఇంకా మిగిలి ఉంటుంది. అంత టాప్ తీస్తారు సినిమా. ఎమోషన్ కానీ అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అసలు నాకు తెలిసి పెద్ద పెద్ద రైటర్స్ కానీ పెద్ద మిగతా డైరెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆయన తీశారు యాక్చువల్లీ. అయితే ఇంకోటి రెండోది ఏంటంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్ నేను ఆయన్ని డైరెక్ట్గా దేవి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అడిగింది కూడా ఇదే, సార్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ ఉన్న కంప్లైంట్ ఏంటంటే మీ ఆర్ఆర్ మీదే, మరి సెకండ్ హాఫ్ ఏమైందంటే ఫస్ట్ హాఫ్ వరకు లాక్డ్ అమేజింగ్ మీకు అదిరిపోద్ది అని చెప్పారు. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికంటే ఎవరో విన్నా అంటే ఇప్పుడు వరకు సుకుమార్ గారి సినిమాలో జరగలేదు. అంటే ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు రావడం, శామ్ సిఎస్ కానీ రజనీష్ లోకనాథ్ తమ్మన్ వీళ్ళందరూ, అంటే ఎలా ఉంటుంది బ్యాలెన్స్ అనేది ఆడియన్స్ కూడా ఒక చిన్న ఇది ఉంది. అసలు ఎందుకు తీసుకున్నారు అనేది ఉంది. దానికి తోడు దేవి గారు మనం మాట్లాడింది అంటే కొంచెం ఇది ఉంది కదా, ఏంటి అసలు? దేవి అన్న ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. కానీ దేవి గారు ఇప్పుడు సాంగ్స్ అన్ని దేవి గారు చేశారు. అవును సాంగ్స్ ఉన్న 5 songs దేవి గారే, దాంట్లో కాదంటలేదు. అంటే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల లోపల రావడం కానీ ఇదంతా దానికి ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేయడం కానీ ఇదంతా ఎలా చూడాలి? వచ్చారని అన్నారు కానీ ఎక్కడ అఫీషియల్ గా లేదే. తమన్ గారే చెప్పారు కదా, నేను నాతో పాటు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తున్నారని ఆయన డైరెక్ట్ గా ఆన్ స్టేజ్ బాబీ గారితో పాటు చెప్పారు. ఓకే, అంటే మేబీ వర్క్ లోడ్ ఎక్కువయ్యి మిగతా వాళ్ళు హెల్ప్ తీసుకొని ఉండొచ్చు. మీకేం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాతర, అది కాదు జాతర పక్కన పెట్టండి, జాతరే ఉంది సార్ మొత్తం మ్యాటర్ అంతా జాతర. జాతర కాదు కండి, ఏదో ఒక సాంగ్ ఉంది, సుకుమార్ గారిలో గొప్పతనం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు, రాష్ట్రపతి ఒకడే ఉంటాడు, కానీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రోటోకాల్ ఆ ముఖ్యమంత్రిగా ఉంటుంది. మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అనుకోండి, ఏ డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని, ఈ సాంగ్ కి ఈ కొరియోగ్రాఫర్ నే ఉంటాడు. సుకుమార్ గారిలో గొప్పతనం ఏంటంటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి 4 కొరియోగ్రాఫర్లు ఉన్నారు. నేను చెప్పను ఏ సాంగ్ ఏంటంటే మేము చూసిన తర్వాత తెలుసుకోవాలి, తెలిసిపోతుంది. చాలా మంచి సాంగ్, చాలా పెద్ద సాంగ్, 4 కొరియోగ్రాఫర్లు. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ వచ్చేటప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ ఏమనుకుంటాడు, అదేంటి ఆయన వస్తే నేను ఎందుకు రావాలనుకుంటాడు. కానీ సుకుమార్ గారు అనుకోరు. సుకుమార్ గారు అంత నీటికి బ్యాలెన్స్ చేస్తారు. ఎవరికి ఇచ్చే క్రెడిట్ వాళ్ళకి ఉంటుంది. 4 కొరియోగ్రాఫర్లు కలిసి ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక మెయిన్ నేమ్ పడుతుంది, హెల్పింగ్ గా మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ 4 కొరియోగ్రాఫర్లు ఒకే సాంగ్ కి వర్క్ చేయడం గొప్పతనం. అలాంటి యాక్సెప్టెన్స్, అలాంటి బ్యాలెన్సింగ్, అలాంటి ఫిల్టర్ చేయడం సుకుమార్ గారు కాకుండా ఇంకే డైరెక్టర్ చేయలేడు నేను అనుకుంటా. ఎందుకంటే ఒకే సాంగ్ కి 2 కొరియోగ్రాఫర్లు ఏంటి, అలాంటి 4 కొరియోగ్రాఫర్లు తెచ్చారు. సో కంపేర్ టు దిస్ మీరు ఈ పాయింట్కి వస్తే ఆటోమేటిక్ గా వర్క్ టెన్షన్ అవ్వచ్చు, రిలీజ్ డేట్ దగ్గర అయ్యి ఉండొచ్చు, వర్క్ స్పాన్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆటోమేటిక్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈజ్ ద అఫీషియల్ వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ వేర్ పుష్ప అండ్ పుష్ప 2 బిలాంగ్స్ అవుట్ ఆఫ్ 100%, 99% బిలాంగ్స్ టు దేవి గారు. ఆ 1% వర్క్ అవ్వక
వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్స్ ఉండి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ దేవి అన్న కానీ వీళ్ళ మధ్యలో ఇది అండర్స్టాండింగ్ ఉండి మిగతా వాళ్ళు వచ్చి అంటే help చేసి ఉండొచ్చు. అదే అంటే మీరు ఇంత నీట్గా చెప్పారు, ఆయన ఆ రోజు అది మాట్లాడకపోతే దీని గురించి ఎవరు అడగరు బేసిక్గా. దేవి అన్న మాట్లాడారు. దేవి అన్న అంటే మీరు క్లోజ్ అంటున్నారు కాబట్టి మరి వచ్చిందా ఈ టాపిక్ ఈ ఎప్పుడన్నా? టాపిక్ ఎప్పుడు ఫుల్ మిక్సింగ్ బిజీలో ఉన్నారు. అంటే ఈ టాపిక్ అవ్వక ఒక 10 days ముందు మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారన్న హైదరాబాద్ వస్తే చెప్తాను కలుద్దాం, ఈ కాన్సెప్ట్ ఒకటి అయింది. కాన్సెప్ట్ అవును కాన్సెప్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ టైంలో మాట్లాడుకోవడం అంతే. ఆ తర్వాత మళ్ళీ హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్. ఒక్క సినిమా కాదు కదా, దేవి అని కూడా చాలా సినిమాలు చేస్తారు. సో ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇది పెద్ద ఇష్యూ కాదు సార్. పైగా రీసెంట్ మా రవి గారు ప్రొడ్యూసర్ గారు రవి గారు కూడా చెప్పారు, దేవి గారు ఇస్ ఫ్యామిలీ లైక్ టు మైత్రి. నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఉంటాను ఆల్మోస్ట్. ఆ ప్రెస్ మీట్ నా ముందే ఆయన దేవి అన్న ఏదో ఇట్స్ లైట్ నోట్.